ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నుంచి మన బంధాన్ని నేను గౌరవిస్తాను. నీ ఇష్టానికి నేను విలువనిస్తాను. ఈ క్షణం నుంచి నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను. బిహారీ గారు, వద్దు, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావు కనక మహాలక్ష్మి? ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను. లేదు బిహారీ గారు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, నా జీవితానికి న్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ నా వైపు మీరు నిలబడితే మీ వెనకున్న మీ కుటుంబం పరిస్థితి ఏంటి? మీ రెండు కుటుంబాల్ని కలపాలన్న మీ సంకల్పం ఏమైపోవాలి? యమునమ్మ గారి పరువు మీ ఇంట్లో ఎలా నిలబడుతుంది? సహస్రమ్మ గారికి మీ పైనున్న ప్రేమతో ఆవిడ ఏమైనా చేసుకుంటే కారణం ఎవరవుతారు? పద్మాక్షి అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించండి. దయచేసి నా మాట విని నన్ను ఇలానే వదిలేయండి. నా వల్ల మీకు మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు రాకూడదు. మీరే అన్నారు కదా స్వార్థంతో ఆలోచించు అని. ఇప్పుడు మీరు చెప్పింది ఒప్పుకుంటే నేను స్వార్థంగా ఆలోచించినట్టే కదా. స్వార్థం లేని జీవి సృష్టిలో ఉండదు కనక మహాలక్ష్మి. నీ స్వార్థం వెనక అర్థం ఉంది. అదే మన మధ్య నా దేవుడు వేసిన బంధం. ఇంకా నా వాళ్ళు నా కుటుంబం గురించి వరి అవ్వకు. ఆ పైవాడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. నిజంగా సహస్రతో నా పెళ్ళవ్వాలని నా తలరాతలో ఉండుంటే ఆ దేవుడు 2 సార్లు ఆపేవాడే కాదు. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కనక మహాలక్ష్మి. మనం ఆ నిర్ణయాన్ని అనుసరించడమే కానీ ఎదిరించలేము, మనం మార్చలేం కూడా. హలో మావయ్య. అల్లుడు గారు,
సంతాన సాఫల్య వ్రతానికి అన్నీ రెడీ చేశాము. మీరు ఎంతసేపట్లో వస్తారు? వస్తున్నా మావయ్య. త్వరగా రెండేళ్ళుడు గారు. సరే మావయ్య. ఏమన్నారు? వస్తున్నారంట, దగ్గరలోకి వచ్చారంట. కనక మహాలక్ష్మి, నువ్వు ఇంకెక్కువగా ఆలోచించుకో. అక్కడ గుళ్ళో మీ అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. పద. నీలాంటి వాడికి ఇక్కడ స్థానం లేదు. హలో, పోలీస్ స్టేషనేనా? సుభాష్ని మీరిద్దరూ కలిసి జైల్లో వేయించారు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఈ లక్ష్మీ విహారీ విషయంలో ఏదో నడుస్తుందనే అనుమానం బలపడుతుంది. ఈరోజు ఇద్దరూ నాకు దొరక్కపోరు. అప్పుడు నేను ఎలా ఆడుకుంటానో చూపిస్తాను. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అదే, ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుందని ఆలోచిస్తున్నాను. ఒకసారి విహారీకి ఫోన్ చేసి తనకేమైనా కనిపించిందేమో కనుక్కో. అలాగే పిన్ని. శాస్త్రా. హలో బావా. చెప్పు శాస్త్రా. ఎక్కడున్నావు బావ నువ్వు? నేను బయట ఉన్నాను. ఆ లక్ష్మిని వెతకటానికి వెళ్ళావంట కదా, దొరికిందా బావా? నిన్నే బావా. లక్ష్మి నీకు కనిపించిందా? కనిపించలేదు. సరే బావా, పిన్ని నేను తన కోసమే వెతకటానికి బయటకు వచ్చాము. తను నీకు కనపడితే చెప్పు మాకు. సరే. కనక మహాలక్ష్మి, నీకోసం నేను మొదటిసారి అబద్ధం ఆడాను. మీరు మచ్చలేని చంద్రుడు విహారీ గారు. నా కోసం మీరు అబద్ధాలు ఆడుతున్నారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు నా వల్ల ఎలాంటి మచ్చ పడకూడదు. నీ మూలంగా నా జీవితంలో మచ్చపడకూడదని అనుకుంటున్నావు. మరి నా వల్ల నీ జీవితంలో కూడా మచ్చ పడకూడదని నాకు ఉంటుంది. అందుకే ఈ అబద్ధం, ఈ నిర్ణయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.